హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ అకాడమీ. ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2025 పేపర్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లం మనం చూద్దాం. ఇక్కడ దట్ ఈస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ఇంటూ s మైనస్ 1 అని ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ 2 వేస్లో ఈ ప్రాబ్లం చేయొచ్చు. మనం 2 వేస్లో ఈ ప్రాబ్లమ్ని చేద్దాము. బై యూజింగ్ పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్ ఐఎమ్ రైటింగ్ హియర్ 1 డివైడెడ్ బై s ఇంటూ s మైనస్ 1. దట్ ఈస్ ఒకటేమో s మైనస్ 1, ఇంకోటేమో s. ఇక్కడ పార్షల్ ఫ్రాక్షన్ కి డైరెక్ట్ గా షార్ట్ కట్ ఉంది కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తే లీనియర్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూస్ అనేది డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నాకు కావాల్సింది x మైనస్ 1 ఫ్యాక్టర్ కాబట్టి s మైనస్ 1 ఎలిమినేట్ చేస్తానా, s ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ లో s ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 అంటే 1/1. నెక్స్ట్ s ని ఎలిమినేట్ చేస్తున్నా, s ఈక్వల్ టు 0 రాస్తే 1 డివైడెడ్ బై 0 మైనస్ 1 అంటే 1/-1. దట్స్ వాట్ యు గాట్ 1/s మైనస్ 1 మైనస్ 1/s. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే 1 డివైడెడ్ బై s ఇంటూ s మైనస్ 1 కి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసినప్పుడు దట్ ఈస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s మైనస్ 1 ఒకటి మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s ఒకటి. 1/s మైనస్ 1 అంటే e పవర్ t, 1/s అంటే 1. ఇది ఒక మెథడ్ రైటా. ఇంకో మెథడ్ ఏంది, సింపుల్గా ఎప్పుడైతే లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s ఇంటూ s మైనస్ 1 ఉందో ఇక్కడ ఈ 1/s ని ఎలిమినేట్ చేస్తానా, ఎలిమినేట్ చేసినందుకు ఇంటిగ్రల్ వస్తుంది. ఇంటిగ్రల్ 0 to t 1/s మైనస్ 1 అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s మైనస్ 1 కి లాప్లాస్ అప్లై చేసి ఇంటిగ్రేట్ చేయాలి. 1/s ప్లస్ s మైనస్ 1 అంటే e పవర్ t. ఫ్రమ్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి 0 to t dt. e పవర్ t ఇంటిగ్రేషన్ ఏంటిది, e పవర్ ta. 0 to t అప్లై చేస్తే e పవర్ t ఫస్ట్ అప్పర్ లిమిట్ e పవర్ 0 దట్ ఈస్ e పవర్ t మైనస్ 1. సేమ్ బోత్ టైంలో e పవర్ t మైనస్ 1 వచ్చింది రైటా. పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కూడా చేయొచ్చు.